ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గల వారఫలాల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి ఈ వారం 12వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ కెరీర్ లో మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం ద్వారా మీ కృషి మీకు విలువైనదిగా నిరూపించబడుతుంది. అలాగే ఈ వారం మీరు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. మీరు ఆదివారం ప్రియమైన వారిని కలవవచ్చు. ధన సమస్యలు తొలగుతాయి. మీరు మీ వ్యాపారం యొక్క మెరుగైన మార్కెటింగ్ చేయవచ్చు. మీ నాయకత్వ సామర్థ్యం మరియు అనుబంధంతో మీరు పెద్ద సమస్యని పరిష్కరించవచ్చు. మీరు కొత్త సృజనాత్మక ఆలోచనలపై చాలా పనిచేస్తారు. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాల్ని సులభంగా సాధిస్తారు. వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల చాలా ఆకర్షణ ఉంటుంది. జర్నలిజం మరియు ప్రకటనలకు సంబంధించిన వృత్తి ప్రయోజనాలు ఉంటాయి. మీరు మీ కార్యాలయంలో కోరుకున్న బదిలీని పొందవచ్చు. ఆదివారం మరియు సోమవారాలు ఉత్తమ రోజులుగా ఉంటాయి. అయితే ఈ వారం మీ ప్రవర్తన సున్నితంగా ఉండాలి. ఈ వారం మీ జీవిత భాగస్వామికి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కొన్ని ఆందోళనల వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల మీ జీవిత భాగస్వామికి కూడా కోపం రావచ్చు. న్యాయపరమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి. సమయానికి మందులు వేసుకొని నిద్రపోయేలా చూసుకోండి. విద్యార్థులు తమ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయవద్దు. మీరు ఇంటి పనులపై చాలా శ్రద్ధ చూపుతారు. అలాగే ఈ వారం జ్యోతిష్యం మరియు ఇతర ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే వికలాంగులకి అన్నం దానం చేయండి. అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 1వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.